ఎలా అనిపించింది అన్న యూఐ? బాగుందన్న. ఉపేంద్ర సార్ యాక్టింగ్ ఎలా అనిపించింది? యాజ్ యూజువల్ గా ఉంది. అంటే ఏమన్నా అర్థం కాలేదు, సూపర్ ఉందన్న. క్లైమాక్స్ ఎలా అనిపించింది? బాగా సెంటిమెంట్ గా పెట్టిండు. చూసి చెప్తాను రివ్యూ. చూడాలా మళ్ళీ 4 times. ఉపేంద్ర సార్ యాక్టింగ్ ఎలా అనిపించింది యూఐ మూవీ? నాది చాలా పెద్దది, వాడి కన్నా నీది చిన్నది. సో సినిమా అయితే చాలా అంటే చాలా బాగుందన్న. అంటే అర్థమైన వాళ్ళకే అర్థమవుతుంది, ఎరిపు లాగైతే అర్థం కాదు. అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది మూవీ. అంటే మన రియల్ లైఫ్ లో ఏం జరుగుతుందో దాని గురించి చూపించాడు. పెద్ద పెద్ద ఇదేం లేదు, బట్ సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందన్న. ఉపేంద్ర సార్ యాక్టింగ్ ఎలా అనిపించింది? ఉప్పి సార్ ఈస్ బ్యాక్ అని చెప్పేలా ఉందన్న. ఎందుకంటే అసలు చాలా ట్విస్టులు ఉన్నాయి. నెక్స్ట్ లెవెల్ ఉంది సినిమా మాత్రం. ఎక్సలెంట్ సినిమా. ఎక్సలెంట్ ఉందా? అంటే ఒక 2 times చూడాలి, అవసరం లేదు. 100 సార్లు చూడొచ్చు. ఉపేంద్ర సార్ యాక్టింగ్ ఎలా అనిపించింది అన్న? బాగుంది అన్న. ఎలా అనిపించింది అన్న యూఐ? అన్న ఉపేంద్ర అన్న సినిమా అంటే మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తామో 100కు 100 ఇచ్చేసాడు. ఈ సినిమా అయితే మాత్రం మైండ్ పోయింది. అందులో ఉపేంద్ర డబల్ క్యారెక్టర్ అంటే మాత్రం ఇంకా చెప్పక్కర్లేదు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్. ఒక్కో సీన్ ఉందన్న, ఏముందో నాకైతే తెలియదు. ఒకసారి సినిమా చూడాలి, ఇంకోసారి చూడాలి. ఎందుకంటే నాకు ఏం అర్థం కాలేదు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కన్నప్పకుండా చూసా, అయినా కూడా ఏం అర్థం కాలేదు. ఇంకో 2-3 సార్లు సినిమా చూస్తే అప్పుడే ఏమన్నా అర్థం అవ్వచ్చు, లేకపోతే అప్పుడు కూడా అర్థం కాదు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పొచ్చు. అంటే మన సొసైటీకి సంబంధించి సొసైటీకి సంబంధించి ఉంది, రాజకీయాలకు సంబంధించి ఉంది, అన్నిటికి సంబంధించి ఉంది. అన్నిటికి ఏమి సంబంధం లేకుండా ఉంది సినిమా రాజకీయాలకు సంబంధించి ఉంది, ప్రజలకు సంబంధించి ఉంది, దానికి దీనికి సంబంధం లేకుండా కూడా ఉంది. అసలు పిచ్చి మామూలు లేదన్న, ఎరగా తీసింది. కాకపోతే ఆయన ఏం చేశాడు నాకు అర్థం కాలేదు. మళ్ళీ వెళ్ళి ఇంకోసారి చూస్తే ఏమైనా అర్థం అవ్వచ్చు. అది అన్న, సినిమా హిట్టా ఫ్లాపా అని చెప్పాలంటే ఇంకో 2-3 సార్లు సినిమా చూడాలి, అప్పుడు తప్ప ఇంకా చెప్పలేము మనం. ఎందుకంటే సినిమాలో కూడా సినిమా అసలు ఏమన్నా సినిమా చూస్తే మత్తి పోద్ది, పిచ్చి లేచిపోద్ది. ఉపేంద్ర అన్న సినిమా అంటే మినిమం అదే ఎక్స్పెక్ట్. అలా ఫస్ట్ అన్నాడు, ఫస్ట్ ఎంట్రెన్స్ లోపలికి వెళ్ళగానే మీరు ఎర్రపుకులు అయితే సినిమా చూడండి, లేకపోతే దెంగని బయట డైరెక్ట్ పోస్టర్ వేసాడు, మీరు ఎరువు కూర్చోండి, లేకపోతే దెంగని బయట అన్నాడు. అది చూసి లెగాల వద్దా లెగాల అవునా కాదా నాకే అర్థం కాగా నేను సినిమా చూసా. అరే అవునా కాదా అని చూసుకుంటా సినిమా చూసాను. ఏం చెప్పను నేను? లాస్ట్ గా నేను ఎరుపుకున్నా లేదా మామూలు తెలియని నాకే అర్థం కాలేదు సినిమా నుంచి బయటకు వచ్చాక. అది చెప్పాలంటే 4 సార్లు సినిమా చూడాలి అంతే.